హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ మొదటి శుక్రవార శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎంతో అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు ఆవిడకి ఎంతో ప్రీతికరమైన ఒక పాయసం తయారు చేయాలనుకుంటున్నానండి. అదే కొర్ర బియ్యం పాయసం అండి. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, చూడండి. ఓకేనండి, ఇగోండి ఉడకపెట్టుకోవడం కోసం అని చెప్పి నేను నీరు పెట్టుకుంటున్నాను. అవి నీరు బాగా మరిగినాక ఈ కొర్ర బియ్యం అనేది వేసుకుంటాను నేను. ఈ ప్రాసెస్ అంతా మనం బియ్యం పాయసం చేసుకునే ప్రాసెస్ అండి. ఆ కొర్ర బియ్యం అనేవి నేను తీసుకొని బాగా కడుక్కొని ఎండపెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకున్నానండి. ఎప్పుడు అవసరమో తోటి చేసుకుందామని చెప్పి ఇప్పుడు నేను అందులో వేసేస్తున్నాను. అప్పుడే స్టోర్ నుంచి తెచ్చుకున్న వాళ్ళైతే మాత్రం కొంచెం కడుక్కొని వేసుకోవాలండి. నేను ఈ వారంకి ఒక రకం చేస్తానండి లక్ష్మీదేవికి అని. వరలక్ష్మి రోజు వ్రతం మాత్రం 9 రకాల వంటలు చేస్తానండి. ఆ రోజు కొర్ర బియ్యం పాయసం కూడా చేస్తాను. అవి బాగా ఉడుకుతున్నాయి కదండి. ఉడికిపోయింది. బెల్లం సగం పంచదార సగం వేసాను. నేను బెల్లం పంచదార ఎంత తీసుకున్నానో ఆ క్వాంటిటీ కూడా నేను చూపించాలనుకుని వీడియో తీసానేమో అనుకొని చూసానండి. కాకపోతే మిస్ అయిపోయిందండి. అది ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఏమో అనుకోవద్దు, ఎంతెంత తీసుకున్నానని చెప్పి వేసాను. రెండు కరిగిపోతున్నాయండి. బాగా కరిగిపోయినంత వరకు అయిన తర్వాత ఇప్పుడు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మ్యాక్సిమం ఉడికిపోయింది, ఇంకా ఆఫ్ చేసేవచ్చు. ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ జీడిపప్పును కిస్మిస్ ముందు నెయ్యిలో వేయించుకున్నానండి, అది వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడే ఆపేయాలి, లేకపోతే ఇంకా చిక్కబడిపోతుందండి. చల్లారిపోయినాక స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా నైవేద్యంగా పెట్టుకోవడమే. అయిపోయిందండి. ఇప్పుడు పూజకు పెట్టుకుందాం. వెండి ప్లేట్లోని ఆ కూరగిన్నె పెట్టి అందులో వేసుకుంటున్నానండి నైవేద్యం కోసమని. ఇవి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను నైవేద్యం కోసమని. మీరు ఏ విధంగా చేసుకుంటారనేది నాకు కామెంట్స్లో చెప్పండి.
చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.